ఇదిగో ఈ న్యాయ దేవత ఇప్పుడు బండరాయిలా నిలబడి ఉంది కదా, తనను అడగండి ఎందుకు మౌనంగా ఉందని. ఎందుకంటే తనకు తెలుసు తను తప్పు చేసిందని. లేదంటే తను ఇలా తలదించుకోవాల్సిన అవసరం ఏంటి తనకు? కేవలం తన కారణంగానే మీరందరూ తలదించుకుంటున్నారు. ఇప్పుడు మీరందరూ తన తరపున మాట్లాడుతున్నారు. మరి తనెందుకు మౌనంగా ఉందో అది అడగండి. ఒకవేళ తన దొంగ కాకపోతే నన్ను ఎందుకు మాట్లాడేస్తుంది, నా నోరు ఎందుకు మూయించడానికి ట్రై చేయట్లేదో అడగండి, తనని అడగండి. ప్రజ్ఞ, ఎందుకు మౌనంగా ఉన్నావు? నువ్వు దొంగతనం చేయలేదని జవాబు చెప్పు ప్రజ్ఞ, లేకపోతే ఇది ఇలాగే ఏదేదో వాగుతుంటుంది. ప్లీజ్ అక్క, ఏమైనా మాట్లాడు. మా అందరికీ తెలుసు నువ్వు దొంగతనం చేయలేదని. మేమందరం నీకు తోడుగా ఉన్నాం. ప్లీజ్ అక్క, ఏదో ఒకటి చెప్పు. భగవంతుడా, ఇప్పుడు నేనేం చేయాలి? ప్రజ్ఞ, నీ మౌనం నా బాధని మరింత పెంచుతోంది. మాట్లాడమ్మా, భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. చెప్పు. ఏం చెప్పాలి? దీన్ని ఏం చెప్పాలి? తను అబద్ధం చెప్తుందమ్మా. తను ఏం చెప్తే అది మీరు నమ్మేస్తారా? రేపు తనే దొంగతనం చేసిందని నేను చెప్తే మీరు నమ్మేస్తారా? అయినా తన దగ్గర సాక్ష్యం ఏముంది? నేను దొంగతనం చేస్తుంటే కళ్ళారా చూసిందా? నువ్వు నిరూపించగలవా నేను దొంగతనం చేశానని? నేను నిరూపించగలను. ఐ కెన్ ప్రూవ్ ఇట్. అమ్మమ్మ, నాకు తెలుసు తను దొంగతనం చేసినట్టు ఒప్పుకోదని. ఇక అందుకనే నేను నాతో పాటు సాక్ష్యాన్ని తీసుకొచ్చాను. ఒకవేళ నిజంగానే నీ దగ్గర సాక్ష్యం ఉంటే ఎందుకు ఆలస్యం? ప్రూవ్ చేయి అందరికీ. నేను దొంగతనం చేశానని నిరూపించు. అమ్మమ్మ, మీరందరూ తన రూమ్కి రండి. ఇప్పుడే రండి, నేను మీకు చూపిస్తాను. అమ్మమ్మ, మీరు తన మాటలు నమ్మకండి. తన అబద్ధం చెప్తాను. తన దగ్గర ఏ సాక్ష్యం లేదు. నా దగ్గర సాక్ష్యం ఉంది, కానీ అది నేను ఇక్కడ చూపించలేను. అమ్మమ్మ, ఏ ఎందుకు చూపించలేవు? నీకు జవాబు చెప్పాల్సిన అవసరం నాకు లేదు ప్రజ్ఞ. జవాబు చెప్పే అవసరం లేదా, లేక నీ దగ్గర జవాబు లేదా? అమ్మమ్మ, మీరు ఇప్పుడే రండి నాతో పాటు. మీరందరూ రండి తన రూమ్. అమ్మమ్మ, ఎక్కడికి రారు. ఏ నువ్వు దొంగవి కాదు, నిజమే చెప్తే ఎందుకు భయపడుతున్నావు? నన్ను ఎందుకు ఆపుతున్నావు? నేనేమీ భయపడలేదు. నేను నీకు ఏం చెప్తున్నానంటే నేను ప్రజ్ఞ, మాకు తెలుసు నువ్వు దొంగతనం చేయలేదని. తనేం చూపించదలుచుకుందో చూపియని. పద. లేదు, నేను తనతో ఎక్కడికి రాను. కావాలంటే మీరందరూ వెళ్ళండి. తన డ్రామాని నేను చూడలేను. అమ్మమ్మ, అమ్మమ్మ, మీరు ప్లీజ్ నాతో పట్టండి. ఆ సాక్ష్యాన్ని మీ కళ్ళారు చూడండి. ఆ తర్వాత మీరే డిసైడ్ అవ్వండి ఎవరు కరెక్ట్ ఎవరు తప్పని. ప్లీజ్ అమ్మమ్మ. సరే, పద. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.